कटार लेके आ, तलवार लेके आ, हजार लेके आ, कटार लेके आ, तलवार लेके आ, हजार लेके आ, आजा घोड़े तो तलवारें, फौज तो तेरी सारी है, पर जंजीर में जकड़ा राजा मेरा अभी सब पे भारी है। कभी कभी समझ नहीं आता, मित्र हो, सेवक हो या हमारी छाया हो चंद्रकांत। हम नमक हैं महाराज, जब जहां जितनी आवश्यकता हो प्रयोग कर लीजिए। हम आपको शत्रु के घाव पे लगाएंगे चंद्रकांत। सौभाग्य सौभाग्य। कविताएं खत्म हुई राजे, अंत में जीत आपकी हुई। जनमानस के धूप लोगे, चरम चमकती धूप लोगे। प्रसन्न माता जगदम्बा छत्रपति सचर संबा। हम नमक है महाराज, छत्रपति सचर संबा। हम नमक है महाराज, हम नमक है। तुम नमक नहीं चंदन हो कवि, तुम तिलक हमारे माथे का। డప్పులు
చెట్టునైనా అమ్మ నేను, అమ్మతోనే జన్మ ఉంది, చెట్టుతోనే బతుకు ఉంది, చెట్టుతోనే బతుకు ఉంది. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను
మీరందరూ పెద్దయ్యాక ఏమవుతారో ఈరోజు తెలుసుకుందామా? నందిని, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావమ్మా? ఐఏఎస్ ఆఫీసర్నే అవుతాం సార్. మైకేల్, నువ్వేమవుతావు? నేను పెద్ద యాక్టర్నే అవుతా టీచర్. మరి నువ్వేమవుతావమ్మా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ని అయ్యి అందరినీ కాపాడుతాను సార్. మంచి డాక్టర్ని అనిపించుకుంటాను సార్. ఇదే నా లక్ష్యం. నాన్న, నాకు కోల్కతా మెడికల్ కాలేజ్లోని సీట్ వచ్చింది. నా కూతురు డాక్టర్ అవుతుందంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇప్పటి వరకు నా ఆశయం కోసం కష్టపడ్డాను. ఇకపై నా దేశంలో ఉన్న ప్రజల కోసం కష్టపడతాను, సేవ చేస్తాను. నన్ను ఆశీర్వదించండి నాన్న. ఏంటమ్మా సీనియర్ డాక్టర్? నేను ఇంకా సీనియర్ని కాదురా, జూనియర్ని. ఇంకెన్నాళ్ళే, జస్ట్ 1 year డాక్టర్. సరే, నా డ్యూటీ అయిపోయింది, బయలుదేరదామా? నాకు నైట్ షిఫ్ట్ ఉంది. నేను కాస్త రిలాక్స్ అయ్యి డ్యూటీ కంటిన్యూ చేస్తాను. నువ్వు బయలుదేరు. బాయ్. బాయ్. మా అమ్మాయిది ఆత్మహత్య కాదు సార్. ఒంటి మీద దెబ్బలు, ఘాట్లు చూస్తుంటే ఏదో జరిగిందని అనుమానంగా ఉంది సార్. పోస్ట్ మార్టం చేయడానికి అనుమతించండి సార్. ఏదో జరిగింది సార్. వీళ్ళంతా ఏదో దాచేస్తున్నారు సార్. దయచేసి పోస్ట్ మార్టం చేయండి సార్. నాకు నిజమేంటో తెలియాలి సార్. ఇంత జరిగిన తరువాత ఆత్మ శాంతిస్తుందా? పర్యవసానం ఏం కోరుకుంటుంది? కాళికాదేవి నడియాడిన కలకత్తాలో కలియుగంలో కన్యని ఎంత పైశాచికంగా చంపడం పాపం. ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణాలకే అది రక్షణ లేదంటే ఏంటి దారుణం? ఆడపిల్లగా పుట్టడం కర్మ. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారా? కంట్లో నలిసి పడితేనే గిజగిజలాడిపోద్ది ప్రాణం. అలాంటిది కళ్ళల్లో గాజు పెంకులు కనిపించారంటే ఎంత నరకం చూస్తుంటారు సార్. మాట బయటికి రాకుండా గొంతు నిలిపితే గొంతులో ఎముక విరిగిపోయిందంట. కంట్లో నుండి రక్తం, నోట్లో నుండి రక్తం, ఊపిరితిత్తుల్లో నుండి రక్తం కట్టుకుపోయిందంట సార్. రక్తం కట్టుకుపోయిందంట సార్. బాబు సార్, తల, మొక్కం, మెడ, చేతులు ఒక్కటేమిటి సార్, 14 చోట్ల గాయాలు, ఎముకలు విరిచేశారంట సార్. ఇలాంటి నా కొడుకుల మధ్య ఎందుకు పుట్టించావు దేవుడా అని ఎంత ఏడ్చుంటుంది సార్. ఒక్క దేవుడు కూడా రక్షించలేకపోయాడు. అర్థం చేసుకోవచ్చు సార్. వాడి క్షణం సుఖం కోసం, కారణం ఒకటే సార్, నా దేశంలో స్వేచ్ఛ ఎక్కువ, భయం తక్కువ.
లేదంటే ఎందుకు సార్ ఈ పవిత్ర భారతదేశంలో రోజుకు 109 మంది ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు? ఆడదైతే చాలు, పసి పాప అయినా, వయసు వచ్చిన పిల్లైనా, వయసు మళ్ళిన తల్లైనా, 3 కాళ్ళ బామ్మైనా కామందుల చేతిలో మానభంగానికో అత్యాచారానికో గురై నెల్లికి చనిపోతున్నారు. సార్, ఇక్కడ కావాల్సింది సంతాపం కాదు సార్, ఈ నికృష్ట చేష్టలకి సమాధి చేయాలి. వదలడం కాదు, వధించాలి. సార్, ఆడపిల్లను పుట్టించేటోడు మగాడే. కూతుర్లా పెంచుకుంటాడు, భార్యను ప్రేమిస్తాడు, అమ్మ ఒళ్ళు పెరుగుతాడు, అక్క చెల్లికి నేనే రక్ష అంటాడు. కానీ పరాయి ఆడదాన్ని చూస్తే మాత్రం అనుభవించాలనుకుంటాడు. ఎంతకెంత మూర్ఖుడిగా మారిపోతున్నాడు సార్. ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వకూడదు, నలుగురిలో నవ్వకూడదు, పై చదువులు చదవకూడదు. తల్లిదండ్రులారా, ముందు మగపిల్లల పెంపకాన్ని మార్చండి. మగాడు ఆడోళ్ళు పాలిట రక్షకుడు అవ్వాలి, రాక్షసుడు కాదని నేర్పించండి. ఆడది నీలాంటి మనిషేరా అని నూరిపోయండి. ఆలోచన విధానాన్ని మార్చండి. మీ అమ్మ కూడా ఒకప్పటి అమ్మాయారా అని చెప్పండి. స్త్రీ జాతిని కాపాడండి, స్త్రీ జాతిని కాపాడండి. ఇది చెప్పింది డాక్టర్ని కాదు, ఈ దేవతని. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అనుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఒక అమ్మాయి తప్పు చేసిందని తిట్టేస్తా, కొట్టేస్తా, పొడి చేస్తా అని మనం తిట్టినా, కొట్టినా, పొడిచినా, యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు. అరే, మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అన్నమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చేతగానితనం కాదు, మనకిచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరూ ఉండం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళమే. నీ కాటుక కన్ను విప్పారకపోతే ఈ భూమికి తెల్లవారదుగా, నీ కాటుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీసమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీల గుణాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో క్లబ్స్ చాలా చాలా అద్భుతంగా చేసారు. ఇప్పటిదాకా వెళ్ళిపోయిన వాళ్ళంతా ఇంతమంది అద్భుతమైన సీన్ మిస్ అయిపోయారు కదా. ఎంత మంచి మెసేజ్ ఉన్నది. ఆడపిల్లలు అంటే వాళ్ళని ఎట్లా చూసుకోవాలా, ఒక సమాజానికి ఒక సూపర్ మెసేజ్ ఉన్నది. అంటే మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆడపిల్లలు మనందరూ అమ్మాయిలకే చూసుకోవాలా. మన సొంత చెల్లెని ఎట్లా చూసుకుంటామో ఎదుటోళ్ళని కూడా అట్లనే భావిస్తే సమాజం అనేది ఇట్లాంటి ఘోరాలు జరిగాయని ఈ స్కిట్ ద్వారా చూపించడం జరిగింది. ఈ సమాజంలో జరుగుతూనే రోజు వేల మందికి, వందల మంది ఆత్మహత్య ఇట్లాంటి అత్యాచారాలకు గురవుతారు. మనము మన సమాజం లోపల ఇట్లాంటి మన ఒక సోదరులాగా భావించి అందరినీ చూసినప్పుడు మన నిజంగా అద్భుతమైన సమాజం తయారై. వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చేశారు. ఫోటో
ఎక్కడికి వెళ్తున్నావు? నీకు కాశ్మీర్ అంటే ఇష్టం ఉన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్దాం. అమ్మా, నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. మీకోసం నా మొదటి జీతంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశాను. నాన్న నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాశ్మీర్. ఏదారెదురైనా ఎటు వెళుతున్నానే అయినా ప్రదేశం ఉంది, చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. మీ అందరిని అక్కడికి తీసుకెళ్తాను. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసిన పూలతో మెరిసే పసిపాపల్లా చుట్టముగ మంచుల్లో చుట్టాల వెలుగుల్లో మాటలే కనిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు నా హస్బెండ్ ని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే మోడీకు బోల్. మనకి రీసెంట్ గా పెళ్ళైంది కదా, సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మా, అందుకే రంజాన్ కలిసి కాశ్మీర్ వెళ్తాం. కాశ్మీర్ వెళ్తాం. జాగ్రత్తగా ఉందమ్మా. చూసారా సార్, ఉగ్రవాదులు చేసిన మారణ దాటకు పాకిస్తాన్ ఊడిగట్టిన దారుణం. మగాళ్ళైతే మా ఆర్మీతో బయటకు రండిరా, ఆయుధం లేని వాళ్ళు కాల్చబెట్ట. సార్, భార్యల కళ్ళ ముందే భర్తని చంపేశారు సార్. కాళ్ళ పారాని ఆడకుండానే కొత్త పెళ్లి కూతురు నుదుట సింధూరం జరిపేశారు సార్. భర్తను చంపితే నన్ను చంపేనని ప్రాధేయపడింది సార్ ఆ తల్లి. వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట సార్. అలాంటి మొదలొద్దు సార్, తగిలిపెట్టేయండి సార్ పాకిస్తాన్ ని. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist. Soldiers, mock drill over. Get ready for operation. It's named as Operation Sindoor. సరిహద్దులను పులేకుంటే కదుపాపా కంటే ముందుగా నిద్రపోతురా నిలువెత్తున నిప్పు కంచె ఉంటేనే జాతి కాదురా ఎదురుతుందిరా ఎదురుతుందిరా. సోల్జర్స్ అంతా మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం. ఈసారి మనం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి టేక్ పొజిషన్. ఆపరేషన్
ఎస్, ప్రాణాలు తీస్తే పారిపోతాం అనుకున్నారా? మా మోదీ ఊ అన్నారు, చివరి ఊపిరాగే వరకు ఓచపోతే భారత్ పేరు కలలో తలిచిన పడిపోవాలి. ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నందుకు ఆడ శివంగులే వేటాడారా. 9 స్థావరాల మీద దాడితో నవరంధ్రాల్లో సీసం పోసేశారు. మా త్రివిధ దళాల దెబ్బకి ఎందుకు రా భారతదేశంతో పెట్టుకున్నా అనుకుంటారా? మా రాజు మహాముండురా, నిర్మలంగా కనపడే నిప్పు కణం. మొదలెట్టాడు రణం, వంగి దండం పెట్టడానికి విజయం సిద్ధం. కింగ్ మా నరేంద్ర మోదీ. याद रखो, जन्नत भारत में है, जहन्नम पाकिस्तान में है. पाकिस्तान मुर्दाबाद, इंडिया जिंदाबाद, भारत माता की जय. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండుపై
పైన బోలెడు జోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన